అది నాతో కాదక్కా, నీ కొడుకు వాసుతో. వాసు కూడా తై అంటే తందానా అంటున్నాడు కానీ తిరిగి సమాధానం చెప్పట్లేదు. అయినా ఏంటక్క ఇది? రోజు రోజుకి ఆ మోహిని ఇలా రెచ్చిపోతుందేంటి? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ కదా, అందుకే అదిలా ఎగిసి ఎగిసి పడుతోంది. చూస్తా దాని సంగతి. ఏంటి ఉదయాన్నే మాస్టర్ గారు అలిగినట్టున్నారు? అలిగినా ఏం లాభంలే టీచర్. కాబోయే శ్రీమతి గారు కండిషన్స్ అప్లై చేశారు కదా, తూచా పాటిస్తాను. ఏంటండి ఇది? బెడ్ కాఫీ తాగొద్దని చెప్తే ఇలా చిన్న పిల్లోళ్ళ అలగడమేంటి? దిస్ ఇస్ టూ మచ్. అలాగే అలవాటైన పనిని మానేయమన్నావు. ఇప్పుడు కొత్తగా ఒక పని అలవాటు చేసుకుందాం అనుకుంటున్నాను. కొత్త పనా? ఏంటండి అది? ఏముంది, నువ్వు ఇంటికి రాకముందు బెడ్ కాఫీతో నా రోజు మొదలయ్యేది. ఇప్పుడు అది మానేశాను. అందుకే ఆ, ఉమ్మా అంటే నో, నేనంత ఒప్పుకోను. చూడండి, బెడ్ కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు అని టీచర్ గారు సెలవిచ్చారు. అందుకే మాస్టర్ గారు మానుకున్నారు. కానీ ముద్దుతో స్టార్ట్ చేస్తే బాడీకి ఎనర్జీ, బ్రెయిన్కి షార్ప్నెస్ రెండూ వస్తాయి. అందుకే తమరు ఒప్పుకోవాలి. చూడండి మాస్టర్, ఇది తప్పు. టీచర్కి మాస్టర్కి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం తప్పేం కాదు. సృష్టి, సైన్స్ రెండు కరెక్టే అని చెప్తున్నాయి. సో నీ మాట నేను విన్నాను కాబట్టి నా మాట నువ్వు వినాలి. వినాలి. ప్లీజ్ అండి, వద్దండి. కావాలండి. ప్లీజ్ మోని, ప్లీజ్ అండి, వద్దు.
మీరెప్పుడు వచ్చారు? ఏవండి మాస్టరు, తలుపు వేసింది మీరు, అలాంటప్పుడు అత్తయ్య గారు లోపలికి ఎలా వస్తారు? అప్పుడప్పుడు కాస్త బ్రెయిన్ వాడండి. ఏయ్ నిన్ను ఛా! ఒరే మాస్టర్, మంచి ముద్దు సీన్ మిస్ చేసుకున్నావు కదరా. ఛా! అదేంటి అన్నం ప్లేట్ నెల లోపలికి నెట్టావు? లోపల ఎవరున్నారు? అమ్మా అది సమాధానం చెప్పమంటే అది అదేం తడబడతావేంటి? లోపల ఎవరున్నారు? అమ్మా అది నువ్వు తప్పుకో. అమ్మా మా అమ్మగారు చూస్తే కోపడతారమ్మా. అమ్మా లోపల రావద్దు, వెళ్ళిపోండి, 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 రావద్దు, వద్దు, వద్దు, అరవకుండా ఒకసారి నేను చెప్పే- వద్దు, వెళ్ళిపో, వద్దు, వద్దు, రావద్దు, 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 వద్దు, రావద్దు, వెళ్ళిపో, వెళ్ళిపో, వద్దు, వెళ్ళిపో, వద్దు, వద్దు. మావయ్య గారు అసలు ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం ఏంటి? ఏదో జరిగింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. దానిని నేల మీద విసిరేయడం మంచిది కాదు. అమ్మాయి, వెళ్ళి వేరే భోజనం తీసుకురా. సరేనమ్మా. వద్దు, నాకు రావద్దు, నేను పిచ్చోండి కాదు, పిచ్చోండి కాదు. మీరు పిచ్చివారని ఎవరన్నారు? అందరూ అందరూ నన్ను పిచ్చోడి అంటున్నారు. నన్ను లోపల పడేసి ఇదిగో గొలుసుతో కట్టేశారు. నేను పిచ్చోడి కాదమ్మా, నాకే పిచ్చి లేదు, నాకే పిచ్చి లేదు, నేను పిచ్చోడిని కాదు. మావయ్య, నేను చెప్తున్నాను కదా, మీరు పిచ్చివారు కాదు, మీకు ఏ పిచ్చి లేదు. ఎవరు నువ్వు? నేను మీ వాసుకి కాబోయే భార్యను మావయ్య. నా పేరు మోహిని. మా వాసుకి కాబోయే భార్యవా? అవును మావయ్య. పర్వాలేదు మావయ్య. ఏమ్మా, వాసుని పెళ్లి చేసుకున్నాక మీ ఇద్దరు చల్లగా ఉండాలి. తీసుకోండమ్మా. మావయ్య, భోంచేయండి. నాకొద్దమ్మా, నాకొద్దు, నాకు ఆకలిగా లేదు, నా కడుపు నిండిపోయిందమ్మా. నేను తినిపించినా కూడా తినరా? ఇదేంటి ఈ గత్తలుపులు తెరుచున్నాయి? హ! వామ్మో, ఇదేంటి ఈయనగారి దగ్గరికి వచ్చి భోజనం తినిపిస్తుంది? వెంటనే ఈ విషయం ఒక్కతో చెప్పాలి. అయ్యో,
బాగుందక్క. ఇక్కడేమో నువ్వు సొగసులు చూసుకుంటా ఉండు, అక్కడేమో మోహిని నీ ఆశలకి ఆస్తులకి తూట్లు పొడిచేలా చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఈ ఆస్తి మొత్తం నీ సొంతం అవటానికి బావగారు వాసు అడ్డంగా ఉన్నారని చెప్పి తెలివిగా వాసుని నీ పక్కకి తిప్పుకున్నావు. బావగారినేమో కూరలు తీసిన పాములా చేసి చివరికి పిచ్చోడని ముద్ర వేసి గదిలో బంధించావా? ఇప్పుడేమో ఆయన గారి దగ్గరికి ఆ మోహిని వెళ్ళిందక్క. ఏంటి ఏంటి నువ్వు చెప్పేది? ఆ ముసలోడి దగ్గరికి ఇది వెళ్ళడం ఏంటి? వెళ్ళడమే కాదక్క, దాని చేతులతో ఆయన గారికి అన్నం కలిపి స్వయంగా తినిపించింది. ఇప్పుడు మోహినిని చూసి ఆయన ధైర్యం తెచ్చుకొని నిజం చెప్పాడనుకో, ఇక నిన్ను పిచ్చిదాన్ని చేసి లోపల పడేస్తుంది. పద పద వెళదాం. దా. ఈరోజు కడుపు నిండా తిన్నానమ్మా. ఏమ్మా, నువ్వు రోజు ఇలాగే భోజనం పెడతావా? అలాగే మావయ్య. మావయ్య, అసలు మీరెక్కడ ఉండడం ఏంటి? అసలు ఏం జరిగింది? అది చెప్పండి మావయ్య. నేనుండగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అసలు మీరెందుకు ఇక్కడున్నారు? అది 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 మోహిని 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 మోహిని. నిన్నీ గదిలోకి ఎవరు రమ్మన్నారు? ముందు బయటికి పద. అది కాదత్తయ్యా. ఇంకేం మాట్లాడకు, ముందు బయటికి పద. రా. మావయ్య, అత్తయ్య. అత్తయ్య, ఏంటత్తయ్య ఇది? ఇన్నాళ్ళు ఇంట్లో మావయ్య గారు కనిపించకపోతే పని మీద ఎక్కడికో వెళ్లారనుకున్నాను, కానీ ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారనుకోలేదు. అసలేం జరిగిందత్తయ్యా? వద్దమ్మా, వద్దు. గతాన్ని గుర్తు చేసి నన్ను బాధ పెట్టొద్దు. అసలు ఈ విషయం గురించి నువ్వు మర్చిపో. అది కాదత్తయ్యా, అసలు మావయ్య గారికి ఏం జరిగిందో అని తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది కదా. ఏం జరిగిందత్తయ్యా? ఏమని చెప్పమంటావమ్మా? ఇంటికి పెద్ద దిక్కుగా మనందరినీ నడిపించాల్సిన ఆయన ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండడం చూసి నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. సంవత్సరం క్రితం వరకు ఆయన బాగానే ఉన్నారు, కానీ అనుకోకుండా ఆయనలో మార్పు వచ్చింది. ప్రతిదానికి కోపడ్డం, అందరి మీద అరవడం, అవతలి వాళ్ళని కొట్టడం చేస్తుండేవారు. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాక డాక్టర్కి చూపించాం. ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనల వల్ల ఆయనకు అలాంటి పరిస్థితి వచ్చిందని, తొందరలోనే తగ్గిపోతుందని చెప్పారు. మేం కూడా తగ్గిపోతుందని అనుకున్నాం, కానీ ఆ తర్వాత రోజు రోజుకి ఆయన చాదస్తం పెరిగిపోయింది. ఎవరు కనిపించినా తిట్టడం మొదలుపెట్టారు. చివరికి ఆయన పేరు చెప్తేనే అందరూ భయపడే స్థితికొచ్చారు. ఎప్పుడు ఎవరికి ఎలాంటి ప్రమాదం తలపెడతారోనని నేను, వాసు అందరం భయపడేవాళ్ళం. మేం భయపడినట్టుగానే చాలా మందికి చిన్న చిన్న ప్రమాదాలు కలిగేలా చేశారు. అందరూ వచ్చి ఆయన గురించి వాసుకి చెప్పి బాధపడుతూ ఉంటే వాసు ఒక నిర్ణయానికొచ్చి ఆయన్ని లోపల పెట్టి తాళం వేశారమ్మా. నేను
నేను కూడా అలా చెయ్యొద్దు అని వాసుకెంత చెప్పినా వినలేదమ్మా. చేసేదేమీ లేక నేను కూడా మౌనంగా ఉండిపోయాను. మావయ్య గారిని చూస్తే అలాంటి లక్షణాలు ఏమీ కనిపించలేదు. మంచిగానే మాట్లాడారు. ఆయన మంచిగా ఉంటే ఆయన నా పరిస్థితుల్లో ఎందుకు ఉంచుతావమ్మా? అసలు భర్తతో కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్ళాలని, అందరితో సంతోషంగా గడపాలని నాకు ఆశగానే ఉంది. కానీ నా దురదృష్టం కొద్దీ ఇలాంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. తాళి కట్టిన భర్త ఇలా చీకట్లో మగ్గిపోతుంటే ప్రతి క్షణం నేనెంత నరకం అనుభవిస్తున్నానో నీకు తెలియదమ్మా. ఆయనకి పిచ్చి తగ్గిపోయి బయట ప్రపంచాన్ని చూడాలన్నదే నా కోరికమ్మా. ఆ రోజు త్వరగా రావాలని ప్రతిరోజు దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఇప్పటికైనా ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నారో నీకు అర్థమైంది కదా. అందుకే ఆయన గురించి నువ్వు మర్చిపో. అంతా తొందరలోనే సర్దుకుంటుంది. నువ్వు వెళ్ళమ్మా. అక్క, మనం రావటం లేట్ అయి ఉంటే ఆయన గారు మొత్తం విషయాన్ని ఆ మోహినికి చెప్పేసి ఉండేవాళ్ళు. ఏమైనా మోహినిని భలే బురిటి కొట్టించావక్క. చూడు, రేపటి నుంచి ఆ మెతుకులు కూడా పెట్టడం మానే. అక్క, అది చెప్పింది చెయ్యి. జయరాం, బావా, నువ్వు ఫుల్ టైట్ గా కట్టావు కదా? ఫుల్ టైట్ గా కట్టాను బావా. సరే, కరెంట్ కనెక్షన్ ఇచ్చేయి. అలాగే బావా. సరే, కరెంట్ కనెక్షన్ ఇచ్చేయి. అలాగే బావా. వచ్చే ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా బావా? ఏం మాట్లాడుతున్నా బామర్ది? ఈ పట్టు ప్లాన్ వేస్తే ఫెయిల్ అవ్వడం అన్నది జరగదు. మోహిని ఇప్పుడు బట్టలు ఉతుకుతుంది కదా, కాసేపట్లో బట్టలు ఆరేయడానికి ఇక్కడికే బయటకు వస్తుంది. కరెక్ట్గా ఇక్కడికి వచ్చాక తీగ ఒక్కటే ఉంది కాబట్టి ఇక్కడే బట్టలు ఆరేయడానికి రెడీ అవుతుంది. అసలే తడిచిన చేతులతో తడి బట్టలు తీగ మీద వెయ్యగానే పవర్ రేంజ్ పెరుగుతుంది. దాంతో గిలగిలా కొట్టుకొని